ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చను, అనేక జనములకు తీర్పు తీర్చను. ప్రియులారా, ఈవేళ ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగములో మన యొక్క అంశము దేవుడే న్యాయమూర్తి. చెబుతారా? దేవుడే న్యాయమూర్తి అంటే మనుష్యుల యొక్క తీర్పులో న్యాయ అన్యాయాలు ఉంటాయి అని మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎన్నో సంగతులు మనం ఇటువంటివి విచారిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యములో ఈవేళ స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు, దేవుడే న్యాయమూర్తి. ఆయనకు ఎటువంటి పక్షపాతము లేదు. మనం ఇంకా గుడ్ ఫ్రైడే దగ్గర నుండి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు విషయాల్లో ఆయనకు 6 పర్యాయాలు 12 గంటల సమయంలో తీర్పు తీర్చబడ్డాయి. ఆ తీర్పులలో సన్హెద్రిన్ సభకు కానీ, హేరోదుకు కానీ,
అన్నా కయపాలకు కానీ, గవర్నర్ పిలాతు 2 పర్యాయాలు కానీ, ఆయనలో ఏ దోషము లేదని వారు తీర్పు చెబుతున్నారు. కానీ ఆయనలో ఏ దోషము లేదని ఫైనల్ జడ్జిమెంట్లో పిలాతు గవర్నర్ ఆయన బయటకు తీసుకువచ్చి ఈయనను సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. మీరు ఈ ఉదయకాలపు ఆరాధనలో అది ఏ తీర్పు మీరు చెబుతారా? న్యాయపు తీర్పా, అన్యాయపు తీర్పా? ఆయన అన్యాయపు తీర్పుతో కొనుపోబడెను అని దేవుని యొక్క వాక్యం. అక్కడ కళ్ళకు కట్టినట్లు న్యాయం కనిపిస్తుంది, దోషము లేదు అంటున్నారు. కానీ చివరకు అన్యాయముగా ఆయనకు తీర్పు తీర్చి శిలువ మరణము ఆయనకు కలుగు చేస్తారు. ఎంత ఘోరము, ఎంత భయంకరం! ఇది ఎవరి తీర్పు అంటే దేవుడు తీర్పు కాదు. లోకములో ఉన్నటువంటి మత నాయకులు, సన్హెద్రిన్ సభవారు, హేరోద్, అన్నా కయపల ప్రధాన యాజకులు, గవర్నర్, ఇటువంటి గొప్ప గొప్పవారు అందరూ కూడా పరిశీలించి చివరకు వాళ్ళు ఏం తేలుస్తున్నారంటే, లోకానికి భయపడి ఈయనలో ఏ దోషము లేదని చెప్పి, అయితే ఇదిగో మీకు అప్పగిస్తున్నాం, సిలువ వేయండి. ఎంత అన్యాయపు తీర్పు ప్రియులారా! కానీ ఉదయకాలపు ఆరాధనలో మన దేవుడు ఎటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన న్యాయమూర్తిగా ఉంటున్నాడు. న్యాయపు తీర్పు ఆయన తీరుస్తూ ఉన్నాడు. అందుకని దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండములో 1వ అధ్యాయంలో 17వ వచనంలో తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ, గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలేను. న్యాయపు తీర్పు అక్కడ దేవునిది అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. 94వ కీర్తన 15వ వచనములో నీతిని స్థాపించుటకే న్యాయపు తీర్పు జరుగు. దేవుడు ఎందుకు ఆయన న్యాయపు తీర్పు ఆయన జరిగిస్తాడంటే నీతిని స్థాపించటం ఆయన ఉద్దేశ్యం. ఆయనకు పక్షపాత వైఖరి లేదు ప్రియులారా. మనకలాగా బంధుప్రీతి లేదు. అందరూ తనవారు, తన బిడ్డలే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే అందరినీ కూడా ఆ పాప కూపము నుండి రక్షించటానికే ఆయన వచ్చాడు. కానీ మానవుల యొక్క తీర్పు ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చటానికి అన్యాయస్తుడు కాదు. మన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన యొక్క తీర్పులు యథార్థంగా ఉంటాయి, అవి న్యాయమైనవిగా ఉంటాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ 96వ సంకీర్తన 13వ వచనములో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఎందుకంటే అండి, భూజనులు అయినటువంటి వారికి తీర్పు తీర్చటానికి భూలోకానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన లోకములో ఆయన న్యాయమును బట్టి, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఎలాగటండి? భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి, లోకములకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ ఈ మానవ జీవితంలో భూ సంబంధమైనటువంటి తీర్పులు ఉన్నాయి చూసారా, అది
ఎవరైతే తీర్పు తీరుస్తున్నారో వారి మీదే న్యాయం అన్యాయం ఆధారపడి ఉంది. ఆ ఎదుటి వ్యక్తి ఒకవేళ తప్పిదము చేసినప్పటికీ కూడా అతని స్థితిగతులను బట్టి అవి కూడా మార్చబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఆయన న్యాయమును బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉంటూ ఉన్నాడు. 98వ కీర్తన 9వ వచనములో, భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. చూసారా అండి? ఆయన మనుష్యులను బట్టి కాదు, వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి, నీతి న్యాయాలను బట్టి, వారిలో ఉన్నటువంటి మంచి చెడ్డలను బట్టి ఆయన న్యాయము తీరుస్తాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు 25వ అధ్యాయంలో ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మేకలను గొర్రెలను ఆయన వేరు చేస్తున్నాడు. దేనిని ఆధారంగా చేసుకుని అంటే, ఎడమ వైపున ఉన్నటువంటి మేకలు, కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు వారి యొక్క నీతి న్యాయాలను బట్టి, వారు దేవుని అందులో భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ న్యాయపాలన చేస్తూ న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ప్రియులారా, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఒకవేళ ఈ లోక సంబంధమైన జీవితంలో కొన్ని పర్యాయాలు మన వైపు లేక మన ప్రక్క ఎటువంటి అక్రమాలు చేయనప్పటికీ, లేక మన వైపు ఎటువంటి తప్పిదాలు లేకపోయినప్పటికీ కూడా మన జీవితాల్లో చాలా పర్యాయాలు తెలుసు తెలియక అన్యాయపు తీర్పులు తీర్చబడిన వారమై మనం ఉంటాం. అయినప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మన దేవుడు ఆయన న్యాయమూర్తి, ఆయన తీర్పులు యథార్థం. ఆయన యొక్క దృష్టిలో మనము ఎటువంటి వారమో ఆయన గుర్తిరిగినటువంటి దేవుడు కనుక, లోకములో ఒకవేళ న్యాయపు తీర్పు తీర్చబడిన దేవుని దృష్టిలో దేవుడు మనకి ఎప్పుడు కూడా న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన యొక్క నిర్ణయాలు న్యాయమైనటువంటివి. కాబట్టి మనము లోకము కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు భయపడక, న్యాయాధిపతి అయినటువంటి మన దేవునికి మనం భయపడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. దేవా, నీవు తండ్రి నాయన న్యాయాధిపతివి. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ లోకములో అనేకమైన పర్యాయాలు, న్యాయ అన్యాయాలు నాయన జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నీకు సమస్తము ఎరిగిన దేవుడవు నాయనా. నీవు తండ్రి మనుషుల యొక్క మంచి చెడ్డలను నువ్వు చూస్తున్న దేవుడవు, నీతి న్యాయాలు చూస్తున్న దేవుడవు. వాటిని బట్టి న్యాయము చేసే దేవుడు అని నమ్మి స్తుతిస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. అనేక పరీక్షలు రాసిన బిడ్డలకు జయమివ్వండి. ఇంకా రాస్తున్న బిడ్డలకు జయమివ్వండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు నాయన మీరు కృప చూపండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.